హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి ఈ బుక్ పేరు మహాప్రస్థానం. శ్రీశ్రీ గారు రాసిన మహాప్రస్థానం అన్నమాట. ఇది ఒక పెద్ద కావ్యము. ఎంతోమంది జీవితాలకి అంటే ధైర్యపరిచిన పుస్తకం అని చెప్పొచ్చు. అయితే ఈ పుస్తకం నేను ఎప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు ఏమో ఎవరి దగ్గర చూశాను, మా బంధువులలో. అయితే చదువుతున్నప్పుడు చాలా బాగుండింది. ఆ తర్వాత నాకు ఎందుకో పెద్ద బాల శిక్ష పుస్తకం ఆన్లైన్లో తెప్పిద్దాము అనిపించింది. ఎందుకంటే మా అమ్మగారు చిన్నప్పుడు పెద్ద బాల శిక్ష గురించి బాగా చెప్పేవాళ్ళు. కానీ నాకు అప్పుడు అది తెలియదు, ఆ బుక్ తీసుకొచ్చుకోవాలని కానీ అని తెలియదు అన్నమాట. అయితే నేనన్నమాట, శ్రీశ్రీ గారు, శ్రీకారం శ్రీనివాసరావు గారు, అంటే శ్రీశ్రీ షార్ట్కట్లో పేరు. అయితే ఇందులో చిన్నప్పుడు నేను చదివిన కొన్ని మాటలు, అంటే పుస్తకంలోని మాటలు వేరే చోట విన్నప్పుడు అరే నేను పుస్తకం చదివేనే, ఎక్కడో ఈ మాటలు విన్నానే అన్నట్లుగా అనిపించింది. కానీ తర్వాత తెలిసింది నాకు ఎంతోమందికి ధైర్యం ఇచ్చిన మాటలోనని, జయవేరి అని చెప్పనని ఈ మాటలు చూడండి. నేను ఎప్పుడో చదివిన మాటలైనా కూడా నాకు చాలా చాలా గుర్తున్నాయి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధినొక్కటి ఆహుతి ఇచ్చాను, నేను సైతం విశ్వ సృష్టికి అశ్రు ఒక్కటి దారపోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను, ఎండాకాలం మండినప్పుడు గబ్బిలం వలె క్రాగిపోలేదా అని ఈ పదాలు నేను చదివినప్పుడు అన్నమాట. అంటే కొన్ని కొటేషన్స్ వరకు ఉన్నాయి, ఇది కంటిన్యూషన్ అన్నమాట. అయితే ఈ పుస్తకం నేను ఇప్పుడు తెప్పించడం జరిగిందన్నమాట. అంటే మన పిల్లలకి మనం ఏమి ఇస్తున్నాము అనేది వచ్చినప్పుడు, నేనైతే నా పిల్లలకి ఆస్తిగా నా దగ్గర ఆస్తులు ఏం లేవు, అంతస్తులు లేవు, పొలాలు లేవు, బంగారం లేదు, ఏమీ లేవు. కానీ నేను వాళ్ళకి కొన్ని మంచి పుస్తకాలను సేకరించి వారికి నేను వాటిని ప్రజెంటేషన్గా ఇస్తున్నాను, నా బిడ్డలకి ఆస్తిగా ఇస్తున్నాను అన్నమాట. కాబట్టి ఎప్పుడు ఏ మాటలు ఎలా అవసరమవుతాయో వారి జీవితాలకి మనకు తెలియదు. కాబట్టి కొన్నిసార్లు కఠినమైన మాటలు అవసరం, కొన్నిసార్లు మృదువైన మాటలు అవసరం, కొన్నిసార్లు లాలించే మాటలు అవసరం, కొన్నిసార్లు పాలించే మాటలు అవసరం. అన్ని మాటలే, కానీ అన్ని భావాలు ఒకటి కాదు అన్న విషయంలో ఈ మహాప్రస్థానం అనేది ఎంతోమందిని ఉజ్జీవింపచేసిన పుస్తకంగా మనం చెప్పొచ్చు. ఇవి చరిత్రలో నిలిచిపోయిన పుస్తకం అని కూడా చెప్పొచ్చు అన్నమాట. మహాప్రస్థానం అనేది చాలామందికి తెలుసు, ఇప్పుడు జనరేషన్కి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. కానీ ఈ బుక్ చదివినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఆ గొప్పతనం ఏంటి అనేది. ఒక బాధలోంచి పుట్టిన ఒక ఆక్రోషం కావచ్చు, ఆవేదన కావచ్చు, మరి అది ఆవేశం కావచ్చు, మనం ఏదనుకున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా తీసుకోవచ్చు. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అవుతారు, చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అవుతారు. సాఫ్ట్ వాళ్ళని రెబల్గా చేసేది, కరుడుగట్టిన మనస్తత్వం కలిగి వారు చేసేది పరిస్థితులే, కరుడుగట్టిన వారిని మంచి మృదువైన స్వభావంగా చేసేది పరిస్థితులే. కానీ ఎవరిని ఎలాంటి పరిస్థితులకు లాక్కెళ్తుందో మనకు తెలియదు. కానీ కొన్ని మంచి పుస్తకాలు అంటే మన పిల్లలకి మనం ఇవ్వాలండి. నేనైతే అదే చేస్తున్నాను. అయితే నేను ఈరోజు ఆన్లైన్లో తెప్పించాను అన్నమాట. ఎందుకంటే మనం వెళ్ళి బుక్ షాప్లో కొనుక్కోవచ్చు, కానీ నాకు వేరే పుస్తకం ఎతికేటప్పుడు కనిపించినప్పుడు సరే ఆర్డర్ పెడితే మంచిది వస్తుంది అని చెప్పానని పెట్టాను అన్నమాట. వచ్చింది. మీరు కూడా ఇలాంటి కొన్ని మంచి పుస్తకాలని మరి పిల్లలకు కూడా మన తరానికి, మన రాబోయే పిల్లల తరానికి అందించగలిగితే, పుస్తకాలు చదవటం అనేవి అలవాటు చేస్తే వారు ఒక మంచి పౌరులుగా అవుతారనేది నా ఆలోచన. ఎందుకంటే మన అంబేద్కర్ గారు కూడా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా
పుస్తకాలే చదివి అంత గొప్ప వ్యక్తి అయ్యారన్నమాట. ఎంతోమంది జీవితాలకి మలుపు తిప్పడానికి కారకులయ్యారు. కాబట్టి చదువు అనేది, జ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదు. ఇంకోటి ఏంటంటే, పుస్తకాలు చదవటం అలవాటు చేసుకుంటే ముఖ్యంగా ఈ సెల్ ఫోన్కి మనము పిల్లలకి దూరం చేయడానికి, ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి, చరిత్ర తెలుసుకోవాలి ముందు. అసలు ఈ మహాప్రస్థానం ఏంటి, ఈ శ్రీశ్రీ గారు ఎవరు, అసలు ఈయన ఎందుకు ఈ పుస్తకాలు ఇంత భావోద్వేగమైన మాటలు రాశారు అనేది కూడా వాళ్ళకి తెలియాలి. కాబట్టి మన చరిత్ర తెలుసుకుందాం. ఇప్పుడు చరిత్ర పుస్తకాలు ఎక్కడ కూడా చరిత్ర లేదు. ఇదివరకు రాజుల కాలంలో జరిగినవి కానీ అన్నీ ఉండేవి. ఇప్పుడు సోషల్ అనేది అసలు చరిత్ర లేదు. ఏం చేస్తున్నారు ఏమో అర్థం కావట్లేదు. మరి చదువు అనేది ఎటువైపు అర్థం కావట్లేదు. మరి టెక్నాలజీ అని చెప్పని ఎటువైపు వెళ్ళిపోతుంది. ఇదివరకు చదువు అంటే ఒక అర్థం ఉండేది. ఒక పుస్తకం చదువుతుంటే ఒక భావన ఉండేది, ఒక మంచి ఫీల్ ఉండేది, ఒక సంతృప్తి ఉండేది. కానీ ఇప్పుడు పిల్లల పుస్తకాలు తీస్తుంటే అసలు ఏం నేర్పిస్తున్నారా, ఏమి ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం మార్పులు తీసుకొస్తున్నారా అంటే అసలు ఏమీ తెలియని వారిగా తయారు చేస్తున్నారని అర్థం అనేది ఒక్కోసారి ప్రశ్న మొదలవుతుంది. అంటే జ్ఞానమైనవి తెలియచేస్తే వీళ్ళు ఎక్కడ కోచింగ్ చేస్తారన్న ఉద్దేశంతో కొన్ని మరుగున పడిపోతున్నాయి. కాబట్టి మనము కొన్నిసార్లు పిల్లలకి ఇలాంటివి పుట్టినరోజు గిఫ్ట్లుగా చాలామంది ఏయో తీసుకెళ్ళి ఇచ్చేస్తుంటారు పిచ్చివి. అలాంటప్పుడు ఇలాంటివి కూడా మనం కొంతమందికి కొన్ని బుక్స్ ప్రజెంటేషన్ చేయొచ్చు. కాబట్టి మనం ఏ విధంగానే వాడుకోవచ్చు. కానీ ప్రతి ఇంట్లో కూడా ఈ పుస్తకం గురించి, దీని వెనక ఉన్న చరిత్ర గురించి, అసలు దీనికి ఉన్న భావం గురించి, భావోద్వేగం గురించి తెలియచేయాల్సిన పరిస్థితి మనందరి మీద ఉంది. కాబట్టి నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఇంకోటి కడలిన పుస్తకం కూడా నేను ఆర్డర్ చేశానండి. అది త్వరలో రాబోతుంది. సో అది వచ్చినప్పుడు కూడా మీకు చూపిస్తాను. అంటే ఒక కడలిన ఒక సిస్టర్ రాశారన్నమాట. ఆమె మంచి పోయిటర్ అన్నమాట. ఆమె ఏం చేశారంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్న పుస్తకాలను చదివారు. కాబట్టి ఈ రోజున యంగెస్ట్ పర్సన్గా మంచి ఒక కడలిన పుస్తకాన్ని చాలా తను ఒక రైటర్గా తను నిరూపించుకున్నారన్నమాట. కాబట్టి మన పిల్లలకి మనం ఎలా నేర్పిస్తున్నాము, ఏం నేర్పిస్తున్నాము అనేది కొంచెం మనం ప్రశ్న వేసుకొని రాబోయే తనకి మనం ఏం అందించాలనేది కూడా మనం జీవన విధానంలో అన్నీ నేర్పించాలి. చదువు నేర్పించాలి, గౌరవం నేర్పించాలి, ముఖ్యంగా ఎథిక్స్ విలువలు నేర్పించాలి, మన ప్రకృతి సంపదను ఎలా కాపాడుకోవాలో నేర్పించాలి, మనం తినే ఫుడ్ గుడ్ హ్యాబిట్స్ అవి కూడా మనం ఎలా పాటించాలనేది కూడా తెలుసుకోవాలి. కాబట్టి అన్ని విషయాల్లో మనం తెలుసుకోగలిగితేనే ఆచితూచి అడుగులు వేస్తేనే జీవితం అండి, లేకపోతే అది వ్యర్థమైపోతుంది. కాబట్టి కొన్ని మంచి పుస్తకాలు, ఇంకా ఈసారి గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం కూడా పెడదాం అనుకుంటున్నాను. అక్కడ వచ్చినప్పుడు ఆ పుస్తకాన్ని కూడా నేను వీడియో చేస్తాను. ఎందుకంటే చిన్నప్పుడు కన్యాశుల్కం అనే దాంట్లో ఉన్న కథలను తీసుకొని కొన్ని సీరియల్స్ వచ్చినాయి. అంటే ఆడవాళ్ళు పట్ల ఎంత క్రూరంగా ఉండేది ఆ సమాజంలో ఉన్న పరిస్థితులు, ఆడవారిని అభ్యున్నతి కోసము గురజాడ అప్పారావు గారు ఎలా మరి తను ఎలా పోరాటం చేశారు అనేది కూడా కన్యాశుల్కంలో సినిమా కూడా వచ్చింది అనుకుంటాను. నేనైతే చూడలేదు, అనుకుంటున్నాను. సరే చూద్దాం ప్రయత్నంలో. ఎందుకంటే ఈ పరుగు ప్రపంచంలో ఎవరికి ఖాళీ ఉండట్లేదు. కొంత అప్పుడప్పుడు మనకి కూడా మన మెదడుకి కూడా మనం కూడా మేత వేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఎప్పుడు డిజిటల్ ప్రపంచంలో వెళ్ళకుండా, లేదంటే లేస్తే ఖాళీ దొరికితే సినిమా జనాలు తీసే సినిమాల వైపు చూడి పరిగెత్తకుండా, ఈ సినిమాల కోసం, హీరోల కోసము, హీరోయిన్ల కోసం పరిగెత్తకుండా అప్పుడప్పుడు మన చరిత్రకారులు, మన పూర్వీకులు వాళ్ళు మనకిచ్చిన మంచి గొప్ప వాళ్ళు చేసిన త్యాగాలు అన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకొని మన వెనక వచ్చే తరానికి నేర్పించాలి. నేనైతే ఈ బుక్ తెప్పించానండి. మీకు కూడా ఎవరైనా కావాలనుకుంటే మీకు బుక్ స్టాల్ దగ్గరలో ఉంటే తీసుకొచ్చుకోండి, లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా కూడా వస్తాయి అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.